హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ముంబై ఎయిర్పోర్ట్ చూపిద్దామని మీకు ఈ వీడియో అయితే తీసిన. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం. అయితే మేము ముంబై నుంచి వేరే స్టేట్కి వెళ్తున్నాము. ఈ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీసిన. ఇదైతే స్టార్టింగ్లో ఇది ఎంట్రీ చేసేటప్పుడు మనం టికెట్స్ చూపించి ఇలా వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బయట అంతా వ్యూ చూడొచ్చు, ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, చాలా అయితే పెద్దగా ఉంది. మేము విస్తారా ఫ్లైట్కి అయితే వెళ్తున్నాము. ఇలా సెల్ఫ్ చెకింగ్ అయితే చేసుకుంటున్నాము. మాది మేమే చేసుకుంటున్నాము. ఇలా చేసుకుని వాళ్ళైతే అలా లైన్ పట్టి చేసుకోవాలి. అక్కడ ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి మాది మేమైతే ఇలా సెల్ఫ్ చెకింగ్ అయితే చేసుకున్నాము. లగేజ్ చెకింగ్ చేసేసి లగేజ్ని కూడా పంపించినాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏటీఎం బాక్స్ లెక్క అయితే ఒకటైతే ఉన్నది. దాంట్లో అయితే పిఎన్ఆర్ నెంబర్ అయితే కొట్టాలి. అయితే మనం ఎంతమంది వెళ్తే అన్ని టికెట్స్ అయితే మనకు వస్తాయి. ఆ టికెట్స్ వచ్చిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత మనకి సెక్యూరిటీ చెకింగ్ అయితే జరుగుతుంది. ఇలా మేము ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకోబడుతుంది. ఇది చూడండి, లగేజ్ అయితే పంపించినాం. సెక్యూరిటీ చెకింగ్ అయితే జరుగుతుంది. మేము లైన్లో ఉన్నాము. ఇలా ఎవరి ట్రే వాళ్ళు తీసుకొని అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసేయాలి. ఏదైనా సరే బయటకు తీసి ట్రేలో వేయమంటారు. అన్నీ వేసిన తర్వాత ఎవరిది వాళ్ళకి ఇలా పంపిస్తే అక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత మనం హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ అన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. మనం లోకల్లోనే వేరే స్టేట్కే వెళ్తున్నాం కాబట్టి డొమెస్టిక్ సెక్షన్లకు అయితే వెళ్ళాలి. ఇలా వచ్చేసాము. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ గార్డెన్ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్ళిన కొద్దీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కనిపిస్తుంది. చాలా షాపింగ్ చూస్తున్నారు కదా, అన్ని రకాలుగా ఉంటాయి కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. మనం తీసుకోలేము. ఇవాళ ఇలాంటివి చూడడానికి మాత్రమే చాలా బాగుంటాయి. చూడండి, మీరే చూడండి. దీని తర్వాత మేము ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాము. ఇలా వెళ్ళాలి. ఇలా ఎంట్రీ అయితే ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. విస్తారా ఫ్లైట్ అయితే చాలా బాగుంది. కాకపోతే సీట్స్ చిన్నగా ఉన్నాయి. జర్నీ అయితే చాలా బాగా. ఇలా మన ఏ సీట్ నెంబర్ అయితే ఉందో మన సీట్లో కూర్చున్న తర్వాత మనకి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. అనౌన్స్ అయితే చేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ పెట్టుకోవడానికి మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తే అక్కడ పెట్టుకొని తినడానికి కూడా ఉంది. వాటర్ కూడా ఇస్తారు వాళ్ళు. బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు బాగాలేదు. చూస్తున్నారు కదా, చన్నా ఇంకా సేమియా లాగా ఉంది. ఇది మిక్స్ చేసి అయితే ఇచ్చిండ్రు. దీన్ని తినేసి వాటర్ తాగేసి ఇంకా మనకి టిష్యూ పేపర్ అలా ఇస్తారు. ఇక మేము బయట వ్యూ చూడడానికైతే ఇలా మొబైల్ పెట్టి బయట వ్యూ అయితే చూసినాము. నైట్ టైం, డే టైం చాలా బాగా క్లియర్గా వచ్చింది. ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా చూసేయండి ఈ వీడియో, చాలా బాగుంది కదా. లైటింగ్స్ నైట్లో అయినా డేలో అయినా చాలా బాగా కనిపిస్తుంది. విండో సీట్ ఉన్న వాళ్ళకైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చు విండో సీట్ ఉంటే మాత్రం. మనము ఫోన్ అలాగే పట్టుకుంటూ తీయలేం కదా, ఇలా విండోలో పెట్టి తీస్తే చాలా బాగుంటుంది. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయితే అయిపోయినాము. ఇక్కడ లగేజ్ అయితే పికప్ చేసుకుంటున్నాము. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.